ఈరోజు నేను చెప్పబోయే కథ నా జీవితంలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. బయట నవ్వుతూ తిరిగే నేను లోపల ఎంతో బ్రోకెన్గా ఉండేవాణ్ణి. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం ఒక దారి లేని ప్రయాణంలో ఉండేది. రోజులు గడుస్తున్నాయి, కానీ నన్ను నేను కోల్పోతున్నాను. కోపం, చికాకు, ఏదో తెలియని అశాంతి. మనసు నిండా అవే. బంధాలు, ఫ్రెండ్స్ అందరూ దూరం అయ్యారు. పనులు ముందుకు సాగడం లేదు. నేను ఒక రకంగా ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధమయ్యాను. ఎవరికి చెప్పుకోలేకపోయాను. రోజు రాత్రి మందు తాగనిదే నిద్ర పట్టేది కాదు. ఒకరోజు అర్ధరాత్రి అద్దంలో నన్ను చూసుకొని ఏడ్చాను. ఇలా బతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనిపించింది. కానీ ఆ సమయంలోనే నా జీవితంలోకి వచ్చింది ఈ అయ్యప్ప మాల. పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఇది కేవలం ఒక భక్తి యాత్ర కథ కాదు. ఇది నా పాత జీవితానికి, కొత్త జీవితానికి మధ్య ఉన్న బలమైన వారధి. నన్ను, నా కుటుంబ నేపథ్యాన్ని, నా అలవాట్లను, ముఖ్యంగా నా మనస్తత్వాన్ని సమూలంగా మార్చిన ఒక అద్భుతమైన ప్రయాణం. మీలో కూడా ఎంతోమంది అయ్యప్ప స్వామిని నమ్ముతారు, కానీ ఆ మాల వెనుకున్న అసలైన శక్తిని, ఆ 41 రోజుల దీక్ష నాలాంటి సామాన్యుణ్ణి ఎలా మార్చిందో ఈరోజు మీకు చెప్తాను. ఇది కేవలం భక్తి గురించి కాదు, ఇది ఒక వ్యక్తి అంతరంగంలో జరిగిన గొప్ప మార్పు గురించి. సో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నిజం చెప్పాలంటే మాల ధరించక ముందు నా జీవితం ఒక రేస్. ఉదయం లేవటం, ఆఫీస్, డబ్బు సంపాదించడం, చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవడం, అనవసరమైన టెన్షన్స్. ఒక మాటలో చెప్పాలంటే శాంతి అనే పదం నా డిక్షనరీలోనే ఉండేది కాదు. ఏ రోజు చూసినా ఏదో ఒక అలజడి. చిన్న విషయాలకే ఇరిటేట్ అయ్యేవాడిని. ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి అనుకునే స్వార్థం కూడా ఉండేది. అయ్యప్ప దీక్ష తీసుకుందామని అనుకున్నప్పుడు మొదట్లో కొంచెం భయం, అనుమానం కూడా ఉండేవి. నేను ఇంతకు ముందుకు అంత కట్టుదిట్టంగా ఏమీ పాటించలేదు. ముఖ్యంగా నేను కోపాన్ని అదుపు చేసుకోలేకపోయేవాడిని. ఇంట్లో వాళ్ళతో, ఆఫీస్లో, సహా ఉద్యోగులతో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేవాడిని. రాత్రి నిద్ర పట్టేది కాదు. ఉదయం నిద్ర లేవడానికి ఇష్టపడేవాడిని కాదు. ఒక మాటలో చెప్పాలంటే నాపై నాకే నియంత్రణ ఉండేది కాదు. మనసులో ఒక ఖాళీతనం, ఏది చేసినా తృప్తి లేదు. అలాంటి సమయంలోనే నాకు బాగా దగ్గరగా ఉండే ఒక స్నేహితుడు నన్ను ప్రోత్సహించాడు. ఒక్కసారి ప్రయత్నించు, స్వామి చూసుకుంటాడు అని. ఆ మాటల్లో ఎందుకో బలం కనిపించింది. నా సమస్యలకి ఆధ్యాత్మికంగా ఒక పరిష్కారం దొరుకుతుందేమో అని అనిపించింది. ఒక చిన్న ఆశ, అదే నన్ను ముందడుగు వేయించింది. మాల వేస, నల్ల బట్టలు ధరించా, నియమాలు మొదలయ్యాయి. బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం, చెప్పులు లేకుండా నడవడం, ఉదయం సాయంత్రం స్వామికి పూజ చేయడం. ఇవన్నీ వినడానికి కష్టంగానే ఉంటాయి. మొదట్లో నాకు కూడా చాలా కష్టంగా అనిపించింది. కానీ ఒక్కో నియమం పాటించే కొద్దీ నాలో అద్భుతమైన మార్పు కనిపించడం మొదలైంది. అయ్యప్ప దీక్షలో ఉన్న నియమాలే మనలోని మనిషిని బయటకు తీస్తాయి. ఆ 41 రోజులు నేనెప్పుడు చేయని పనులు చేశాను. నా శరీరాన్ని, నా మనసుని ఒక అగ్ని పరీక్షకు గురి చేశాను. కానీ ఆ పరీక్షలోనే అసలు బంగారం లాంటి మార్పు బయటపడింది. ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేవడం, అది కూడా చల్లటి నీళ్లతో స్నానం చేయడం మొదట్లో చాలా కష్టంగా ఉండేది. నా శరీరం వద్దు అని చెప్పినా నా మనసు చెయ్యాలి అని ఆదేశించేది. ఈ పద్ధతి నాలో మొట్టమొదట నింపింది క్రమశిక్షణ. ఒక అలసట, ఒక బద్ధకం లేకుండా ప్రతిరోజు సమయానికి పనులు చేయడం నేర్చుకున్నాను. మన జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే ఈ క్రమశిక్షణే కదా కావాలి. బయట ఎన్ని సౌకర్యాలు ఉన్నా చెప్పులు లేకుండా నడవడం, రోడ్డు మీద నడిచిన ప్రతి అడుగు నన్ను భూమికి కనెక్ట్ చేసింది. నాలో ఉన్న చిన్ని చిన్ని అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఎంత గొప్పవాడినైనా నేల మీదకు దిగాల్సిందే కదా. ఆ చిన్నపాటి కష్టం జీవితంలో పెద్ద కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. నా జీవితంలో నేను పొందిన అతిపెద్ద విజయం ఇదే. చిన్న విషయానికే విపరీతంగా కోప్పడే స్వభావం నాది. కానీ మాల ధరించాక ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వెంటనే ఆ కోపం స్థానంలో స్వామి శరణం,
అనే పదం వచ్చేది. కోపం ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో స్వామి నామాన్ని తలుచుకోవడం ద్వారా ఆ కోపం అక్కడికక్కడే ఆగిపోతుంది. ఆ 41 రోజులు నేను నేర్చుకున్న శాంతం ఇప్పుడు కూడా నా జీవితాన్ని నడిపిస్తోంది. నేలపై పడుకోవడం వల్ల శరీరం కష్టపడినా మనసుకి మాత్రం అద్భుతమైన విశ్రాంతి దొరుకుతుంది. బ్రహ్మచర్యం పాటించడం వల్ల మన శక్తి, మన ఆలోచనలు బయట ప్రపంచంపై కాకుండా కేవలం దైవం మీద, మన లక్ష్యం మీద కేంద్రీకరించబడ్డాయి. ఈ నియమం నాలో ఏకాగ్రతను, మానసిక శక్తిని పెంచింది. మనం అనుకుంటాం అయ్యప్పమాల అంటే శబరిమల వెళ్ళడానికి అని, కానీ అసలు ప్రయాణం మనసులో జరుగుతుంది. ఆ 41 రోజులు నేనే నా గురువుని, నేనే నా శిష్యుణ్ణి. 41 రోజులు పూర్తయ్యాక శబరిమలకు వెళ్ళాను. ఆ ఇరుముడి మోయడం అది భారం కాదు, ఒక బాధ్యత. నా పాపపు మూటని స్వామి దగ్గరకు తీసుకెళ్తున్నాను అన్న భావన. ఆ కొండల్లో, ఆ ప్రకృతి అంతా స్వామి స్వరూపమే అనిపించింది. అక్కడ పలికే ప్రతి శరణుఘోష ఒక శక్తి, ఒక ఉద్వేగం. అదంతా ఒక శక్తి ప్రవాహం. మొదటి అడుగు 18 మెట్ల మీద పడినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఎందుకో తెలీదు, కానీ ఒక్కసారిగా గతంలో చేసిన పాపాలన్నీ క్షమాపణ కోసం ఏడుస్తున్నట్లుగా అనిపించింది. చివరికి ఆయన దర్శనం. ఆ క్షణం నాకు మాటలు రాలేదు. నేను ఆ స్వామిని చూస్తున్నానో లేదో తెలీదు, కానీ నన్ను నేను స్పష్టంగా చూసుకున్నాను. నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో, నాలో ఎంత సానుకూల శక్తి నిండి ఉందో అర్థమైంది. నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు, కానీ అవి దుఃఖం కాదు, అదొక పరిపూర్ణమైన ఆనందం. నా జన్మ ధన్యమైంది అనిపించింది. నేను ఎవ్వరికీ తెలియని ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవించాను. అదంతా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం. నా జీవితాన్ని అయ్యప్పమాల ఇలా మార్చింది. ఈరోజు నేను ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానంటే ఆ స్వామి దయ, ఆ దీక్షలున్న శక్తి మాత్రమే కారణం. మీరు కూడా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, దేనితోనైనా పోరాడుతుంటే ఒక్కసారి ఈ దీక్ష తీసుకోండి. ఇది కేవలం దేవుడి కోసం చేసే యాత్ర కాదు, ఇది మీకోసం, మీ ఆత్మ పరిశోధన కోసం చేసే ఒక అద్భుతమైన యాత్ర. మీ జీవితాన్ని కూడా అయ్యప్పమాల ఎలా మార్చిందో కింద కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.